చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం సినిమా రిలీజ్ కోసం. మధ్యలో ఆగిపోవడం, అవంతరాలు ఎదురవ్వడం. ఒక అద్భుతమైన సంస్కారంతో సాంప్రదాయబద్ధంగా తీసిన సినిమా అర్ధాంతరంగా ఆగిపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. నేను చిరంజీవి అభిమానినైనా బాలకృష్ణ గారి సినిమా అంటే చాలా ఇష్టపడి చూస్తాను. బాలయ్య బాబు అభిమానులు ఎంత బాధపడ్డారో అంతకంటే రెట్టింపు బాధపడ్డాం మేము. ఎందుకంటే ఆ సినిమా అంత అద్భుతంగా బోయపాటి గారు నిర్మించారు. ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితుల్లో రిలీజ్ అవుతున్న సందర్భంలో సడన్గా హైకోర్టు బ్రేక్ వేయడం, మా ఆశల మీద నీళ్లు జల్లినట్టు అయిపోయి చాలా బాధపడ్డాం. కానీ ఇప్పుడు 12వ తారీఖున ఎల్లుండు 12వ తారీఖుని ఒక అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడానికి, అఖండమైన విజయాన్ని సొంతం చేసుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది అఖండ 2. విజయ తాండవం చేస్తాడు, విజయ గర్వ తాండవం చేస్తాడు బాలయ్య బాబు. అఖండ 2 నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టం లాంటి సినిమా. అది ఒక చరిత్ర కలిగిన సినిమా. సనాతన సాంప్రదాయాన్ని, మన విలువలు, మానవతా విలువల్ని సమపాలలో రంగరించి తయారు చేసినటువంటి కథ అది. ఒక అద్భుత విజయాన్ని సాధించి మన తెలుగు ప్రేక్షకులకే కాకుండా తెలుగు జనాలందరికీ కూడా మంచి పేరుని తీసుకొస్తుంది. ఈవేళ మన తెలుగు సినిమా అంటే బాలీవుడ్ వాళ్ళు కూడా వాళ్ళ సినిమాలు ఆపుకునే స్థాయికి మనం ఎదిగాం. ఒక అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాం. ప్రపంచంలో కూడా అద్భుతంగా విజయాలు సాధిస్తూ ఈవేళ తెలుగు సినిమా అంటే ఏంట్రా అనే స్థాయి నుంచి తెలుగు సినిమా వస్తుందిరా బాబోయ్, వారికి ఎదురుగా వెళ్తే మనం అని చెప్పి సినిమాలు ఆపుకునే స్థాయికి ఎదగడం చాలా గర్వంగా ఉంది. అలాగే ఆ స్థాయిలోనే ఈ అఖండ 2 సినిమా ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాగా నిలబడబోతుంది. ఖచ్చితంగా ఈ శివతాండవం ఆడబోతుంది అఖండ 2.